వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. కోనసీమ జిల్లాలోని ఆ సీటులో సీనే వేరు. గతంలో ఇద్దరు సీనియర్ నేతలు డి అంటే డి అని పోటీ పడిన సెగ్మెంట్ ఇప్పుడు ఆ ఇద్దరు లీడర్లు వైసీపీలోనే ఉండడం, గత ఎన్నికల్లో కూడా ఆ సీటు కోసమే పోటీ పడి ఇప్పుడు మళ్ళీ రేస్ స్టార్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు మాజీ మంత్రులు ఇప్పటి నుంచే పావులు కదుపుతుండడం ఇంట్రెస్టింగ్ గా మారింది. నెక్స్ట్ ఎలక్షన్ సెంట్రిక్ గా తమ తనయుల కోసం ఆ ఇద్దరు నేతలు పడుతున్న ఆరాటం చూసి వైసీపీ కాడరే ఆశ్చర్యపోతుందట. ఇంతకు ఎవరా నేతలు? ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై మరొకరు పై చేయి సాధించే స్కెచ్ అందుకేనా? ఇప్పటి నుంచే సీటు రేసు కాకరేపుతోందా? రామచంద్రాపురం వైసీపీలో అప్పుడే టికెట్ రేసు స్టార్ట్. వారసుల కోసం ఇద్దరు సీనియర్ నేతల ఆరాటం. తోట త్రిమూర్తులు మళ్లీ రామచంద్రాపురంపై ఫోకస్ పెట్టారా? గత ఎన్నికల్లో మండపేట నుంచి పోటీ చేసి ఓడిన తోట రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ అతని తనయుడి జోరు. నెక్స్ట్ ఎలక్షన్స్ సెంట్రిక్ గా అటు తోట పిల్లి ఎత్తుకు పై ఎత్తులు. ఏపీలో రామచంద్రాపురం నియోజకవర్గ పాలిటిక్స్ వెరీ స్పెషల్. 3 దశాబ్దాలుగా బద్ద శత్రువులుగా ఉన్న సీనియర్ లీడర్లు పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు మిత్రులుగా మారి ఇప్పుడు వైసీపీలోనే కొనసాగుతున్నారు. వారి మిత్రత్వం తాత్కాలికమా లేక శాశ్వతమా అన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ అధినేత మాట కోసం రామచంద్రాపురం సెగ్మెంట్ను వదిలి పక్కనున్న మరో నియోజకవర్గానికి వెళ్లారు సీనియర్ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. గత 30 ఏళ్లుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు మధ్య నడిచిన టగ్ ఆఫ్ వార్ రామచంద్రాపురం సెగ్మెంట్లో ఓ హిస్టరీ. అలాంటి ఇద్దరు నేతలు ఇప్పుడు వైసీపీలోనే ఉండడం, తోట త్రిమూర్తులు మళ్లీ రామచంద్రాపురం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తూ ఉండడం పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. అటు తోట, ఇటు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరికీ రామచంద్రాపురంలో బలమైన సంబంధాలు, మూలాలు ఉన్నాయి. వైసీపీలో కీలక నేత, జగన్కు నమ్మకస్తుడిగా పేరున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రాపురంలో తన మార్కు పాలిటిక్స్ చేస్తున్నారు. ఇక కేవలం అధినేత జగన్ చెప్పారు అని రామచంద్రాపురంతో తనకున్న 30 ఏళ్ల రాజకీయ అనుబంధం, తన కోసం పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టి మండపేటలో పోటీ చేశారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య రామచంద్రాపురం నియోజకవర్గ రాజకీయం కొత్త పుంతలు తొక్కుతుంది. రాజకీయ అనుభవంలో ఇద్దరు సీనియర్లు కావడంతో ఎవరి స్థాయిలో వారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉండడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. జగన్ చెప్పడంతో రామచంద్రాపురం నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేసి గత ఎన్నికల్లో మండపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. రామచంద్రాపురం నుంచి మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు తనయుడు పిల్లి సూర్యప్రకాష్ పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత మండపేటలో తోట, రామచంద్రాపురంలో పిల్లి ఇద్దరు నేతలు ఎవరికి వారు పార్టీ యాక్టివిటీ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు బాగానే ఉంది. కానీ ఈ మధ్య రామచంద్రాపురం నియోజకవర్గం వెంకటాయపాలెంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నిర్వహించిన కాపు మీటింగుతో కొత్త చర్చ స్టార్ట్ అయింది. తన సొంత గ్రామమైన వెంకటాయపాలెంలో కాపు ముఖ్య నేతలతో మీటింగ్ పెట్టారు తోట. అయితే తోట త్రిమూర్తులు రామచంద్రాపురం సెగ్మెంట్లో కాపు సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో ఆయన అనుచర వర్గంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయట. దీనికో ఈక్వేషన్ ఉంది అంటున్నారు తోట త్రిమూర్తులు. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబానికి 2 సీట్లు కావాలని జగన్ను అడిగే అవకాశం ఉందట. తనకు, తన తనయుడికి అవకాశం ఇస్తే కోనసీమలో అన్ని సీట్లను గెలిపించే బాధ్యత తీసుకుంటాను అని ఆయన ఇప్పటికే పార్టీ పెద్దలకు చెప్పారు అని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఒకవేళ తోట 2 సీట్ల కోసం పట్టుబడితే రామచంద్రాపురం స్థానాన్ని అడిగే అవకాశం లేకపోలేదు. తన తనయుడు పృథ్వీని రామచంద్రాపురం నుంచి బరిలోకి దింపితే ఈజీగా గెలవొచ్చనేది తోట, ఆయన అనుచరుల వర్గం అంచనా అంటున్నారు. అందుకోసమే రామచంద్రాపురం నియోజకవర్గంలో మూలాలను స్ట్రాంగ్ చేసుకుంటున్నారు అని టాక్. అయితే అదే స్థాయిలో రాజకీయ అనుభవం ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక అడుగు ముందుగానే ఉన్నారట.
రాష్ట్రంలో వైసీపీ ఎక్కడా చేపట్టని కార్యక్రమాలకు బోస్ ఆయన కొడుకు సూర్యప్రకాష్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ రామచంద్రాపురంలో డోర్ టు డోర్ తిరుగుతున్నారు. బోస్తో పాటు అతని కొడుకు ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని కలిసేందుకు అప్పుడే ఎలక్షన్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు. తోట త్రిమూర్తులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు బోస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ నియోజకవర్గంలో పట్టు మిస్ కాకుండా పావులు కదుపుతున్నారట. 30 సంవత్సరాలు ఒకరిపై ఒకరు పోటీ చేసుకున్న నేతలు ఇప్పుడు ఒకే పార్టీలో ఉండి రాబోయే ఎన్నికల్లో తమ తనయుల్ని అదే రామచంద్రాపురం నుంచి బరిలో దింపేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారట. పైకి అంతా బానే ఉన్నట్లు కనిపిస్తున్నా రామచంద్రాపురంపైనే కాన్సంట్రేట్ చేసి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అని క్యాడర్ గుసగుసలు పెట్టుకుంటోంది. డీలిమిటేషన్లో సీట్లు పెరిగి మార్పులు చేర్పులు జరగొచ్చన్న అంచనాల్లోనే సీనియర్ లీడర్లు వ్యూహాలు రచిస్తున్నారట. జగన్ ఎవరికి అవకాశం ఇస్తారో అనేది మాత్రం వేచి చూడాల్సిందే.